ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం. రమేష్, కేటీఆర్ ఈడీ విచారణకు సంబంధించి వివరాలేంటి? ఈడీ అధికారులు విచారణకు సంబంధించి కూడా ముగించడం జరిగింది. అయితే కొద్దిసేపటి కింద మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏ విధంగా అయితే ఏసీబీ అధికారులు విచారణ చేయడం జరిగిందో అదే విధంగా కూడా ఈడీ అధికారులు విచారణ చేశారని చెప్పి కూడా మీడియాతో కూడా కేటీఆర్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదు, కేవలం అభివృద్ధికి మాత్రం సంబంధించి కూడా ప్రస్తుతం అంటే ఈ రేసింగ్ సంబంధించి కూడా రిలీజ్ చేశామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు కేటీఆర్ అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఈడీ కూడా సేమ్ అంటే ఏసీబీ ఏ విధంగా అయితే దర్యాప్తు సంబంధించి కూడా క్వశ్చన్లు అడగడం జరిగింది, అదే విధంగా జరిగిందని చెప్పి కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు ఈడీ విచారణకు సంబంధించి కానీ ఈడీ కానీ తర్వాత న్యాయ వ్యవస్థతో నమ్మకంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు ఎప్పుడైనా సహకరిస్తానని చెప్పి కూడా మీడియాతో అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అతను సహకరిస్తానని చెప్పి కూడా మీడియాతో అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అతను ఇప్పటికే అయితే ఏ విధంగా అయితే ఏసీబీ అధికారులు 40 ప్రశ్నలు అడగడం జరిగింది, అదే విధంగా అదే ప్రశ్నలు మళ్ళీ తిరిగి ఈడీ అధికారులు అడగడం జరిగింది. కేవలం అంటే ఇది రాజకీయ కోణంగా మాత్రమే తనపై కేసు నమోదు చేశారని చెప్పి కూడా తను ప్రస్తుతం అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మరి అధికారులకు సంబంధించి కూడా ఈ ఫార్ములా కేసు దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతుంది. అంటే సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు కూడా అతన్ని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా కేవలం అభియోగాలకు సంబంధించి కూడా అవినీతి జరిగింది, తర్వాత విదేశీ కంపెనీలకు నగదు బదిలీ అంశంలో పైన కూడా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తుకు సంబంధించి మళ్ళీ ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారు అంటే ఎలాంటి విషయాలు దీంట్లో పొందుపరుస్తారు, తర్వాత ఛార్జ్షీట్లో కానీ తర్వాత తదుపరిగా విచారణ సమయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది అయితే ప్రస్తుతం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇచ్చిన ఆధారంగానే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పిఎంఎల్ కింద కూడా ఎలాంటి వాటికి ఇక్కడ జరగలేదు, కేవలం ₹1 అవినీతి కూడా జరగలేదని చెప్పి కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా అయితే కేటీఆర్ అయితే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మరి విచారణకు సంబంధించి కూడా విచారణను సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. దాంట్లో ఏసీబీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ తిరిగి ఈడీ అధికారులు అడిగారని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి అధికారులు విచారణకు సంబంధించి కూడా ఉదయం 11 గంటల నుంచి దాదాపు 5:45 వరకు కూడా విచారణ చేసడం జరిగింది. దాంట్లో అతని స్టేట్మెంట్ కూడా వాంగ్మూలం చేయడం జరిగింది. ఇటు బిఎన్ఎల్ రెడ్డితో కానీ తర్వాత అరవింద్ కుమార్కి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా ప్రాథమికంగా ఈడీ అధికారులు అయితే విచారించినట్లు ఒక సమాచారం ఉంటుంది. దీంట్లో విదేశీ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా విదేశీ కంపెనీల ఒప్పందం కానీ తర్వాత త్రైపాక్షికి సంబంధించి ఎక్కడైతే ఏ సంస్థలు అయితే ఒప్పందం చేసుకోవడం జరిగిందో ఆ ఒప్పందాల పైన కూడా ప్రధానంగా కేటీఆర్ అయితే విచారించినట్లయితే ఒక సమాచారం ఉంటుంది. కానీ దాంట్లో మరి పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాంట్లో అభియోగాలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా దాని విధంగా కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. 2 సంస్థలు, ఇటు దర్యాప్తు సంస్థలు ఏసీబీ కానీ తర్వాత ఈడీ కానీ ఇప్పటికే ఈ కేసులో నమోదైన ముగ్గురిని కూడా విచారణ అయితే పూర్తి చేయడం జరిగింది. ఇటు ముగ్గురు స్టేట్మెంట్లు కూడా వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో ఏసీబీ అధికారులు అయితే ఏస్ నెక్స్ట్ సంబంధించి కూడా సోదాలు నిర్వహించి వారిని నోటీసులు ఇచ్చి ఈ నెల 18వ తేదీన ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొంది. ఈ విచారణ సంబంధించి కూడా కేవలం ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, ప్రాథమికంగా వివరాలు ఆధారాలు సేకరిస్తున్నప్పటికీ, ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ మరొక పక్క కేటీఆర్ అయితే ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా క్రాష్ పిటిషన్ వేసి హైకోర్టులో కూడా దాని వాదనలు కూడా కొనసాగించడం జరిగింది. హైకోర్టు కూడా కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉంది, ప్రాథమికకు సంబంధించి ప్రాథమిక వివరాల ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకురావడంతో కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చినాక కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఇటు విచారణకు సంబంధించి కూడా సహకరించాలని చెప్పి కూడా మొదటగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఆధారంగా కూడా ఇటు నాట్ టు అరెస్ట్ అని చెప్పి డిసెంబర్ 31 వరకు కూడా ఎలాంటి అరెస్ట్ చేయకుండా తదుపరి చర్యలు తీసుకోకుండా విచారణ చేయాలని చెప్పి అయితే ఈ లోపే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ నెలల 2 నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో మొదటిసారిగా ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కావడానికి తనకు న్యాయవాది
సమక్షంలో విచారణకు హాజరు కావాల్సేందుకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చి తర్వాత వెనుదిరిగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత నోటీసులు ఇచ్చి అతన్ని సుదీర్ఘంగా విచారించడం జరిగింది. దీంట్లో ఏసీబీ అధికారులు ముఖ్యంగా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కూడా మొత్తం 55 కోట్ల రూపాయలు బదిలీలకు సంబంధించి కూడా వాటిపైన దృష్టి పెట్టి తర్వాత వాటి వివరాల ఆధారంగా కూడా వివరాలు సేకరించి దానికి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని సేకరించిన తర్వాతనే అతని వాంగ్మూలాన్ని కూడా కేటీఆర్ వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 3 వాంగ్మూలం రికార్డ్ చేసింది కాబట్టి ఈ సోదాల్లో ఎక్కడైతే ఈ ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్కో అనుబంధ సంస్థ అయినా నెక్స్ట్ సంబంధించి కూడా వారికి నోటీసులు జారీ చేసింది కాబట్టి నోటీసులు జారీ చేసిన వాటిని విచారించిన తర్వాత మరొకసారి కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చి దర్యాప్తు అయితే చేయనున్నది. కానీ మరొక పక్క కేటీఆర్ అయితే ఇవంతా తను అవినీతి జరగలేదని కూడా తోసిపుస్తూ తర్వాత 2 దర్యాప్తు సంస్థలు ఏ విధంగా అయితే ప్రశ్నలు అంటే ఏసీబీ ఏవైతే అడిగిందో అదేవిధంగా కూడా ఈడీ అధికారులు కూడా ప్రశ్నించారని చెప్పి మాత్రం అతను మీడియాతో మాట్లాడుతూ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ కేసులో మరి ఆ దర్యాప్తు సంస్థలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఈడీ కానీ ఏసీబీ కానీ అవినీతి ఆరోపణ కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తే ఈడీ అధికారులు అయితే పిఎంఎల్ యాక్ట్ విదేశీ కంపెనీలకు ఇటు ఆర్బీఐ కానీ రాష్ట్ర కేబినెట్ అనుమతి లేకుండా బదిలీ చేయించారన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తుంది. చూడాలి మరి 2 దర్యాప్తు సంస్థలు మరి ఏ విధంగా విచారణకు సంబంధించి కూడా పూర్తి అయిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.